ఎందుకైనా మంచిది బయటికి పోతప్పుడు చేతిలో ఓ కట్టె పట్టుకొని పోర్రి. పోరలను ఒంటరిగా అస్సలు పంపకుర్రి. ఇంటికి దగ్గర పట్ల చెత్త కుప్పలు లేకుండా చూసుకోండి. బొగల్లో ఉన్నాయంటే ఆడ పక్కా అడ్డ పెడతాయి. కుదిరితే ఇంటి బయట నీళ్ల తొట్లు పెట్టుర్రి. ఆటి ముందు పోయేటప్పుడు బండ్లు రువ్వడిగా నడపొద్దట, ఆటి ముంగట ఉరుకొద్దట. దేని గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటది. తెలంగాణలో 5 15 లక్షల మంది పిక్కలను కుక్కలు పీకిన ముచ్చట రేణుదేశాయక్కకు తెలుసును. అంటే ఏడాదికి 3 లక్షల మంది. అడిగితే చెప్పాలనే ఆర్టీఐ చట్టం కింద ఒకళ్ళు దరఖాస్తు పెడితే గీ లెక్కలు బయటపడ్డాయి. అవు మరి పల్లె లేదు పట్నం లేదు, మందలకు మంద మోపై మందిని పరిశాన్ చేయబట్టే. ఎండాకాలంలో అయితే నెరి గర్మి కొసపడక యాళ్ళకు గాసం అందక నీళ్లు దొరకక పిసలేసి పబ్లిక్ అవుపడితే చాలు అందుకుందాం అని చూడబట్టే. ఎవరు పట్టించుకుంటలేరని నడమ కొందరు చంపేస్తుంటే పెద్ద లొల్లే అవుతుంది అట్లెట్లా చేస్తారని. రంగారెడ్డి జిల్లా యాచారంలో 70 కుక్కలకు ఇసం సూదులిచ్చి జీవి తీసిండ్రని కుక్కల ప్రేమికులు ఫిర్యాదు అయినరు పోలీస్ స్టేషన్లా. వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయించి వ్యాక్సినేషన్లు చేయించాలి. అండ్ ఇది అండి ప్రొసీజర్. కానీ ఇట్లా చంపేయడం వల్ల ఆ పాపులేషన్ అనేది ఏమాత్రం స్టాప్ అవ్వదు. యాళ్లకు తిండి తిప్పలు చూసేవాళ్ళు లేకనే ఇట్లా చేస్తున్నాయి, మీకు కష్టమైతే మాకు చెప్పుర్రని రేణుదేశాయ్ మేడం ఇంకా కొందరు ముంగటికి వచ్చిర్రు. కానీ ఏ ఊర్లో చూసినా శీతం ఉండే. ఇన్నిగనం పట్టకపోవడు అన్నిటికీ తిండి పెట్టి సాదులు అయ్యే పనేనా? అట్లాని జీవి తీసుడు కూడా కరెక్ట్ కాదా? ఇక సర్కారు వాళ్ళే ముంగడబడి కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఎర్రిలేస్తే ఎమ్మటే పట్టుకపోయి మంచి చెడ్డలు చూసుకుంటే బాగుంటుందేమో. పారు ఆలోచన చేయుర్రి మరి.